కార్తీక మాసం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్తీక సమారాధన కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా కాకినాడ పట్టణ శ్రీవారి ప్రాంతమైన కొప్పవరంలో దానజ్యోతి 4వ వార్షిక మహోత్సవం కార్తీక సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామిని బినంబ్రానంద సరస్వతి మాతాజీచే జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం చేశారు. అనంతరం కార్యక్రమానికి వీచేసిన వక్తలు ఆధ్యాత్మిక వలన కలిగే విశిష్టత గురించి మరియు సమాజంలో చక్కటి నడవడి, ఆరోగ్యం వంటి పలు అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మకల్లి చినరాజప్ప, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కె సత్యనారాయణ, జేఎన్టీ వైస్ ఛాన్సలర్ మురళీకృష్ణ, కైట్ విద్యా సంస్థల అధినేత పోతుల విశ్వం, నారెల రవిశాస్త్రి, కృష్ణారెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఓకే అమ్మ చెప్పండి. నా పేరు సుమిత్రానంద సరస్వతి, ప్రణవాశ్రమం నుంచి మాట్లాడుతున్నాను. అయితే ఇది 25 ఇయర్స్ నుంచి ప్రణవాశ్రమం కార్యక్రమం మానవ లోకంలో అందరూ కూడా ఎన్నో రకాల వేగంతో జర్నీ చేస్తున్నారు. కాబట్టి ఆ వేగంలో మనస్సు వేగమయ్యి అనేక ఒత్తిళ్ళకి గురవడం వల్ల ఎంతోమంది డిప్రెషన్ అవుతుంది. ఆ డిప్రెషన్ తగ్గించడానికి ధ్యానంతో, ఓంకారంతో తగ్గి వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండడమే మా యొక్క లక్ష్యము. అలా ఇక్కడ ఎంతోమంది ఆడపిల్లలు, ఎంతోమంది ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా ఈ ఆశ్రమంలో వాళ్ళు ఉండి వాళ్ళ యొక్క సాధన అంటే జన్మరాహిత్యానికి కూడా వెళ్ళడానికి ఏర్పాటు జరిగింది. ఈరోజు కార్యక్రమం ఏంటంటే ఓంకారంతో ధ్యాన జ్యోతి ఇక్కడ 4 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఉంటుంది. ఇవి అంతరించిపోతున్న మన సంస్కృతి యొక్క విలువలు, మహాత్ములు అందరూ కూడా ఏర్పాటు చేసిన సంపద. మనకి మానసిక ఒత్తిడి లేకుండా శారీరక ఆరోగ్యంగా జీవించడానికి మన భారతదేశంలో ఎంతోమంది మహాత్ములు కృషి చేశారు. వాళ్ళ కృషి చేసిన శక్తి, ఎనర్జీ ఏంటి అనేది నెక్స్ట్ తరానికి తెలియచేయడానికి మేము మొత్తం కాలేజీలు అన్నీ తిరిగి అందరి పిల్లలకి తెలియజేయడం జరుగుతుంది. దాని ద్వారా మానసిక ఒత్తిడి లేకుండా చక్కగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ధ్యాన జ్యోతికి సంబంధించినంత వరకు ఈ జ్యోతి, ధ్యాన జ్యోతి మన పూర్వీకులు, ఋషులు, మహాత్ములు యోగ విద్య ద్వారా దీన్ని ఎన్నో ప్రయోగాలు చేశారు. అలాగే ఆ జ్యోతి ద్వారా ఎన్నో కిలోమీటర్ల దూరం వరకు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. 4 సంవత్సరాల నుంచి మేము దాన్ని మెయింటైన్ చేస్తూ ఈ చుట్టుపక్కల వాతావరణం అంతా ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకొచ్చే కార్యక్రమం కింద కార్తీక మాసంలో ఈ జ్యోతి 4 సంవత్సరాల క్రితం వెలిగించడం జరిగింది. మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత కూడా ఇది ప్రతి సంవత్సరం ఆ జ్యోతి యొక్క విశిష్టత అందరూ ఇక్కడికి వచ్చి ధ్యానం చేయటానికి ఒకేసారి అందరం కలిసి ఓంకారం చేస్తే ఒక పాజిటివ్ ఎనర్జీ కోసము ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగానే ప్రణవ ఆశ్రమంలో అందరూ కలిసి ధ్యానం చేసే ఏర్పాటు జరుగుతుంది. అది కార్యక్రమం. ఓకే.